అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సర్దుకుపోవడం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మౌనంగా ఉండడం, కోపాన్ని ఎలా అణుచుకోవడం. సో, ఇది ఎలా సాధ్యం? అసలు సాధ్యమేనా ఇది అని డౌట్ వస్తుందా? ఒకసారి ఇది వినండి. ఒక దంపతులిద్దరు వాళ్ళ 50 సంవత్సరాల సుదీర్ఘ దాంపత్య జీవితంలో ఒక్క గొడవ కూడా లేదు, ఒక్క పోట్లాట కూడా జరగలేదు అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇంకా ఆ భార్య తీవ్ర అనారోగ్యం పాలై చివరి దశలో ఉండేటప్పుడు ఆ భర్త అడుగుతాడు ఆ భార్యకి, ఏంటి నా మీద నీకు ఎప్పుడూ కోపం రాలేదా, అసంతృప్తి లేదా నా మీద నీకు అని చెప్పి ఆ భార్యను అడుగుతాడు ఆ భర్త. అప్పుడు ఆ భార్య అంటుంది, అటక పైన ఒక పెట్టె ఉంటుంది కదా, ఆ పెట్టెని తీసుకురమ్మని అంటుంది. ఆ పెట్టెని తీసుకొస్తాడు. అప్పుడు చెప్తుంది, నేను పెళ్ళైన కొత్తలో ఒక మాట తీసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ పెట్టెని ఓపెన్ చేయొద్దు అని. నా మాట విన్నందుకు మాత్రం ఈ విషయంలో మీ మీద చాలా గౌరవంగా ఉంది, ఆ పెట్టెని ఓపెన్ చేయమని చెప్తుంది. పెట్టెని ఓపెన్ చేస్తే అందులో 2 బొమ్మలు ఉంటాయి. ఏంటి 2 బొమ్మలు అని అంటే, మా అమ్మ నాకు పెళ్ళైన కొత్తలో నీ భర్త మీద కోపం వస్తే కోపం పడొద్దు, దాని బదులు నీకు ఎంతో ఇష్టమైన బొమ్మల్ని వేసుకొని ఆనందపడుతూ ఉండు అని చెప్పిందంట. అప్పుడు ఆ భర్త అంటాడు, ఏంటి నీకు 2 సందర్భాల్లోనే నా మీద నీకు కోపం వచ్చిందా అని ఆ భర్త అడుగుతాడు. అప్పుడు ఆ భార్య అంటుంది, పక్కనే ఉన్న మూటలోంచి మూటను ఓపెన్ చేయమంటుంది. అందులో మరో 3 లక్షల రూపాయలు ఉంటాయి అంటుంది. నేను వేసిన బొమ్మలన్నింటినీ అమ్మగా వచ్చిన డబ్బులవి, వాటితో నీ జీవితాన్ని సుఖంగా గడుపు అని చెప్తుందనమాట. అంటే అన్నిసార్లు కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని వ్యక్తం చేయకుండా బొమ్మలను వేసుకొని ఆ కోపాన్ని మరో రకంగా మరల్చుకుంది. ఎంత బాగుంది కదా కాన్సెప్టు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళంటే ఒక అవగాహనతో కలిసి మెలిసి ఆనందంగా ఉండాలి అంటే మార్గాలు ఇలా తెలుసుకొని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అసలు గొడవలే ఉండవు కదా. నిజం కదా. అసలు గొడవలకు అవకాశమే ఉండదు కదా. జీవితంలో అన్నీ ప్రతి ఒక్కరికి అనుకున్నట్టు జరగవు కదా. అన్నీ ఒకే చోట కూడా ఉండవు. అర్థం చేసుకోవడాలు, అహాన్ని వదిలిపెట్టి కలిసిమెలిసి ఎలా ఉండడం అనే అవగాహనతో జీవితాన్ని మొదలు పెడితే జీవితం ఎంత బాగుంటుంది కదా. అసలు జీవితం అంటేనే కదా సర్దుకోవడం, జీవితం అంటే సరిదిద్దుకోవడం, జీవితం అంటేనే సరిపెట్టుకోవడం కదా. ఇవన్నీ అర్థం చేసుకొని ఒక అవగాహనతో జీవితాన్ని మొదలు పెడితే అసలు ఇప్పుడు ఇన్ని విడాకులు కానీ ఇన్ని గొడవలు కానీ అస్సలు ఉండవు. మీకేమనిపించింది? ఒప్పుకుంటారా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా. గొడవ వచ్చేటప్పుడు నచ్చిన పని చేసుకొని ఆ కోపాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసుకోవడం అనే విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కిందన కామెంట్స్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చిందా? లైక్, షేర్, అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. నమస్తే.